హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ క్యాబేజీ పప్పు. ఈ పప్పు అన్నం, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా హెల్దీగా ఉండే క్యాబేజీ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. క్యాబేజీ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వేయించిన కందిపప్పును తీసుకొని శుభ్రంగా 2 to 3 టైమ్స్ కడిగి తీసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ క్యాబేజీని సగం దాకా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి సాల్ట్ వాటర్తో కడిగి తీసుకోండి. తర్వాత 3 తరిగిన పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టమాటాలని 2 ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి, ఎందుకంటే పప్పు ఉడికిన తర్వాత పైన తొక్కని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 కప్స్ వాటర్ను పోసుకొని కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. మ్యాషర్ లేదా పప్పు గుత్తు ఇలా మెత్తగా మెదిపి తీసుకోండి. మీకు క్యాబేజీ పప్పు కొద్దిగా పలుచగా కావాలంటే ఈ టైంలో కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ని చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా పప్పు మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ పప్పుని మనం తాలింపు పెట్టుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఇంగువను వేసుకొని ఈ తాలింపును బాగా వేగనివ్వండి. తర్వాత మనం రెడీ చేసుకున్న క్యాబేజ్ పప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఈ పప్పును బాగా తెల్లించుకోండి. చివరిగా కొద్ది తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే క్యాబేజ్ పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పప్పు అన్నం, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ పప్పు రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా మారును.